గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నంకి సంబంధించి ఇప్పటి వరకు 98 వార్డులు ఉండేవి. దాన్ని 120 వార్డులకు పెంచడానికి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసి కేవలం 7 రోజులు గడువు ఇచ్చి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే జీవీఎంసీకి తెలియజేయాలని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంతోపాటు మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది జీవీఎంసీ వెబ్సైట్లో. అయితే కేవలం 7 రోజులు మాత్రమే గడువిచ్చి ఎన్ని అభ్యంతరాలు వచ్చాయో ఏంటో దాని పరిస్థితి ఏంటనేది ఎప్పటికీ తెలియని విషయంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కనీసం ఒక నెల లేదా 20 రోజులు కనీస గడువు ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో వార్డుల విభజనకు సంబంధించిన ఏవైతే అభ్యంతరాలు ఉంటే ప్రజలు తెలియజేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అసలు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారో ఎవరికి అవగాహన లేదు. ఇంకొకటి ఏంటంటే కేవలం 7 రోజులు గడువు ఇవ్వడం. 7 రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర నుండి అభ్యంతరాలు ఏ విధంగా వస్తాయి అనే ఆలోచన చేయడం అనేది కొంచెం ప్రజలందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఏమైనా ఒకవేళ అభ్యంతరాలు ఉంటే డైరెక్ట్గా జీవీఎంసీకి తెలియజేయడం లేదా జోనల్ ఆఫీస్కి తెలియజేయడం. ఈ కాన్సెప్ట్ని మరి ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. ఎందుకంటే కనీసం సచివాలయాల్లో దానికి సంబంధించిన మ్యాప్ కావచ్చు, అభ్యంతరాలకు సంబంధించిన ఒక ఫార్మేట్ని మెయింటైన్ చేసి ఉంటే ప్రజల నుండి అభ్యంతరాలు వచ్చేవి అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ 120 వార్డులకు సంబంధించి ఏ విధంగా డివైడ్ చేశారు, ఆ ఏ జోన్లో ఏ విధంగా డివైడ్ చేశారు, ఏ వార్డ్ నెంబర్లు ఇచ్చారనేది మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు అభ్యంతరాలకి గడువు లేదు. అయితే అభ్యంతరాల గడువు ఇంకా పెంచితే బాగుంటుందని కొంతమంది కార్పొరేటర్లు ఇప్పటికే జీవీఎంసీని కోరినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ కానీ అదే జరిగితే కొంచెం టైం ఇస్తే అసలు ఏ వార్డు ఎక్కడుంది, ఏంటి, ఏ విధంగా పెంచారనే దాని మీద ఒక క్లారిటీ వస్తే అభ్యంతరాలు కూడా చెప్పడానికి బాగుంటుంది. ఎనీవే ఇప్పుడైతే మనం చూద్దాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనకి జీవీఎంసీ వెబ్సైట్లో ఇక్కడ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంది. మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూడొచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన నియమ నిబంధనలు 1996లో నిర్దేశించిన ఉత్తర్వులు లేదా సవరణ చేసిన నిబంధనల ప్రకారం సంస్థ ఏవైతే ఇప్పుడు జీవీఎంసీ పరిధిలో ఉన్న 98 వార్డులని కాస్త 120 వార్డులకు పెంచుతూ ఒక నోటిఫికేషన్, అంటే పెంచడం అంటే అభ్యంతరాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఆ 120కి సంబంధించిన వార్డులని ఏ విధంగా ఎక్స్పెండ్ చేశాము అనేది వివరిస్తూ వార్డులో తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం అలా ప్రతి వార్డులో కూడా ఈ 4 దిక్కుల వైపుగా డివైడ్ చేస్తూ అంటే సరిహద్దుల్ని వివరిస్తూ మనకి సర్వే నెంబర్లను కూడా ఇంక్లూడ్ చేసి వార్డుల్ని విభజించడం జరిగింది. సో దానికి సంబంధించిన టోటల్ ఆ నోటిఫికేషన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మీరు చూడవచ్చు లైవ్లో మొత్తం 120 వార్డులకు సంబంధించి ఏ విధంగా ఎక్స్పెండ్ చేశారనేది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్గా మ్యాప్ చూద్దాం. మ్యాప్లో మనకు కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే సీరియల్ నెంబర్, జోన్, ప్రపోజ్డ్ వార్డ్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ వార్డ్స్. భీమిలి జోన్లో చూడండి 1, 2, 3, 4, 5 అంటే ఏదైతే భీమినిపట్నం ఉందో జోన్కి సంబంధించి భీమినిపట్నం జోన్, దీనికి మొత్తంగా 5 వార్డులను అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు. అండ్ మధురవాడ జోన్ వచ్చేసి 6, 7, 8, 9, 10, 11, 120. చూడండి, లాస్ట్ ఏదైతే ఇప్పుడు పెంచిన 120 వార్డు ఏదైతే ఉందో ఈ వార్డుని మధురవాడ జోన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ మధురవాడ జోన్లో మొత్తం 7 వార్డులు ఉంటాయి. అదేవిధంగా ఈస్ట్ జోన్లో వచ్చేసి మనకి 18 వార్డులు అయితే ఉండడం జరుగుతుంది. సౌత్ జోన్లో వచ్చేసి 16, నార్త్ జోన్లో వచ్చేసి 20, వెస్ట్ జోన్లో 17, నెక్స్ట్ వచ్చేసి గాజువాక జోన్లో 19, అగనంపూడి జోన్లో వచ్చేసి 5, అనకాపల్లి జోన్లో 6, పెందుర్తి జోన్లో 7 ఇలా వార్డు విభజన అయితే చేయడం జరిగింది. అంటే పెందుర్తిలో 119 వరకు పెట్టి 120 మధురవాడలో పెట్టడం జరిగింది వార్డు. పెందుర్తి జోన్లో 119 వార్డు, మధురవాడ జోన్లో 120 వార్డు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే దానికి సంబంధించిన కంప్లీట్ మ్యాప్ను కూడా మనకి జీవీఎంసీలో అయితే ఓపెన్ చేయడం జరిగింది. అది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది అంటే బౌండరీస్తో పాటు వైజాగ్ సంబంధించిన జీవీఎంసీ పరిధిని ఇస్తూ దానికి సంబంధించిన ఏదైతే పర్టికులర్ మ్యాపింగ్తో పాటు ఆ వార్డులకు సంబంధించిన మ్యాపింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాతో పాటు అది ఏ వార్డు అనేది స్పెషల్గా ఇండికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విశాఖపట్నంలో ఏంటంటే ఇంక్లూడింగ్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉండడం ద్వారా ఏంటంటే మనకి విస్తీర్ణంలో
ఆ వార్డు పెద్దగా అవ్వచ్చు, బట్ నార్మల్గా జనాభా ప్రాతిపదికన ఒకవేళ కానీ లెక్కించుంటే వార్డు విభజన అనేది కొంచెం వెరైటీగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25వ వార్డు చూడండి, దీని విస్తీర్ణం పెద్దగా ఉన్నట్టుంది. అదే మీరు ఇక్కడ ఒక 51వ వార్డు చూస్తే మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది. ఒక ఉన్న వార్డులోనండి ఇంకొక వార్డుని డివైడ్ చేశారు. అది ఏ విధంగా డివైడ్ చేశారు, ఏంటి, జనాభా ప్రాతిపదికన డివైడ్ చేశారా లేదంటే ఆ విస్తీర్ణం ప్రాతిపదికన డివైడ్ చేశారా వార్డులని అనేది ఒక స్పష్టత లేదు ప్రజలకి. స్పష్టత లేనప్పుడు ఎలా వాళ్ళ అభ్యంతరాలని చెప్పగలరు? అది పక్కన పెడితే అభ్యంతరాలు చెప్పడానికి కొన్ని ఏవైతే పబ్లిక్ ప్లేసెస్ లైక్ కాంప్లెక్స్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఇలాంటి ఏవైతే మెయిన్ పబ్లిక్ ప్లేసెస్ లైక్ పార్కులు కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ లో ఒక నోటీస్ బోర్డ్ పెట్టి ఈ టోటల్ కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అక్కడ పెట్టి ప్రజలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని అక్కడ ఒక పర్టికులర్ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి ఉంటే జనాలు ఈజీగా వాళ్ళ యొక్క ఆలోచన కావచ్చు లేదా వాళ్ళకి ఇది అభ్యంతరంగా ఉందని చెప్పడం కావచ్చు, ఇవన్నీ చేయడానికి అవకాశం ఉండేది. అలా కాకుండా జీవీఎంసీ ఏం చేసిందంటే కేవలం 7 రోజులు మాత్రమే గడువిచ్చి 7 రోజుల్లో దానికి సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అన్న వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏదో వార్డుల్ని పెంచేయడం, దాని ద్వారా పరిపాలన సులభతరం చేయాలనుకోవడం, ఆ పరిపాలించే ఎవరైతే వార్డు కార్పొరేటర్లు ఉంటారో వాళ్ళకి అంటే కొత్త వాళ్ళని ఆ వార్డు కార్పొరేటర్గా ఎన్నుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు అదంతా పక్కన పెడితే 150కి సంబంధించి ఏవైతే వార్డులను ఇంకా పెంచాలి, 120 కాదు 150 చేయాలని ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం గారికి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అయితే అది ఒకవైపు జరుగుతుంటే ఇంకొక వైపు జీవీఎంసీ 120 వార్డులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడము, అభ్యంతరాలు తెలపమని చెప్పడం, అభ్యంతరం డేట్ కూడా అయిపోయింది. సో మరి ఆ 150 వార్డుల పరిస్థితి ఏంటో తెలియదు, ఈ 120 వార్డులకి అభ్యంతరాలు ఎన్ని వచ్చో ఎప్పటికీ తెలియని పరిస్థితి ఉంది, ఏ ప్రతిపదికన డివైడ్ అయ్యిందో తెలియదు. ఒక విస్తీర్ణంలో చూసుకుంటే వేరువేరుగా ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఇది జనాభా ప్రాతిపదికన జరిగిందంటే ఏ జనాభా ప్రాతిపదికన 2011 జనాభా ప్రాతిపదికన జరిగితే ఇప్పటికే జనాభా చాలా వరకు పెరిగిపోయింది. ఎప్పుడో పాత జనాభా లెక్కలను జనాభాను పట్టుకొని ఇప్పుడున్న జనాభాని అంచనా వేయకుండా ఏ విధంగా వార్డులు విభజన చేశారనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రధాన కార్యక్రమాలు చేసేటప్పుడు ఇలాంటి ప్రధానంగా వార్డుల విభజన అనేది చాలా ఇంపార్టెంట్ వైజాగ్కి. ఇలాంటి టైంలో ఖచ్చితంగా అధికారులు కొంచెం స్పష్టతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వార్డులు విభజించేటప్పుడు అది ఒక అభివృద్ధికి సూచకం లాంటిది. అలాంటప్పుడు ప్రజల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావాలంటే కొంచెం ఎక్కువ గడువిస్తే వాళ్ళ అభ్యంతరాలను తెలియజేయడానికి బాగుంటుంది. ఆ విషయంలో ఎందుకో జీవీఎంసీ అంటే ఎవరో వాళ్ళని వెనక నుండి తొందరపాటు చేశారా, తొందరగా చెయ్యండి అని ఎవరైనా హుకుం జారీ చేశారా ఏంటనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పటికే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఏంటంటే 150 వార్డులకి ఎక్స్పెండ్ చేయండి అంటున్నారు. బట్ జీవీఎంసీ చేసింది 120. ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా తొందరగా నోటిఫికేషన్ ఇచ్చి మీ పరిధిలో ఉన్న 120కి సంబంధించిన వార్డులకు సంబంధించిన డేటాను రెడీ చేయండి అనడం, ఇటువైపు వెనక నుండేమో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారికి 150 వార్డులు చేయమనడం వెనక అసలు ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఎక్కడో సమన్వయ లోపం క్లారిటీగా కనిపిస్తోంది. కనీసం ఒకవేళ 150 వార్డులు కానీ పెంచే ఆలోచన ఒకవేళ ఉంటే మట్టిగా ఖచ్చితంగా ప్రజలందరి నుండి అంటే వీలైనంత వరకు ప్రజలకు అభ్యంతరాలు తెలిపేలా ఉండేలాగా జీవీఎంసీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వార్డుల విభజన అనేది కేవలం జీవీఎంసీకి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక అభివృద్ధికి సంబంధించిన విషయం. ప్రతి పౌరుడికి దాని మీద అభ్యంతరం తెలిపే హక్కు ఉంది. కాబట్టి వాళ్ళు తెలిపి వాళ్ళ వార్డుని ఎక్స్పెండ్ చేయడం ద్వారా అంటే విభజన చేసి ఎక్స్పెండ్ చేయడం ద్వారా డెవలప్మెంట్ ఈజీ అవుతుంది, పరిపాలన సులభం అవుతుంది అనేది అవగాహన పెంచి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎందుకో పక్కన పెట్టారనేది మనకు స్పష్టంగా కేవలం 7 రోజులు మాత్రమే డ్రాఫ్ట్ ఇవ్వడం అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించిన అప్డేట్ 7 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం అనేది నిజంగా కొంచెం ఆలోచింపజేస్తుంది. ఇకనైనా జీవీఎంసీ కొంత ఆలోచన చేసి ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎవరి తరపున అభ్యంతరాలు అంటే నెగిటివ్గా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జీవీఎంసీ అధికారుల మీద ఉంది.